హాయ్ ఎవరివన్, ఇది ఏపీ డిఎస్సికి సంబంధించి సోషల్ సబ్జెక్ట్ నుంచి భారతదేశ చరిత్ర మరియు సంస్కృతి నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఓకే, ఫస్ట్ వన్. చక్రం ఎప్పుడు కనుగొనబడింది? ఆప్షన్స్: నవీన శిలాయుగం, మధ్య శిలాయుగం, లోహయుగం, పాతరాతి యుగం. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ నవీన శిలాయుగం. చక్రం ఎప్పుడు కనుగొనబడింది? నవీన శిలాయుగంలో. ఓకే, నెక్స్ట్ వన్. బలి దేని పేరు? ఆప్షన్స్: ఒక తెగ ముఖ్యమైన సైనాధికారి, పూర్వ చారిత్రక యుగపు ఒక రకమైన నృత్యం, తొలి వేదకాలపు పన్ను, వేదకాలం నాటి లిపి. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ తొలి వేదకాలపు పన్ను. బలి దేని పేరు? తొలి వేదకాలపు పన్ను. ఓకే, నెక్స్ట్ వన్. జాతి చిహ్నంపై ఉన్న సత్యమేవ జయతే ఏ లిపిలో రాశారు? ఆప్షన్స్: ద్రావిడ, దేవనాగరి, సంస్కృత, ప్రాకృతిక. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ దేవనాగరి. జాతి చిహ్నంపై ఉన్న సత్యమేవ జయతే ఏ లిపిలో రాశారు? దేవనాగరి లిపిలో రాశారు. ఓకే, నెక్స్ట్ వన్. ఏకశిలా నిర్మాణానికి ఉదాహరణ? ఆప్షన్స్: సాంచి స్తూపం, మహాబలిపురం దేవాలయాలు, ఆలయ్ దర్వాజ్, కుతుబ్ మినార్. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మహాబలిపురం దేవాలయాలు. ఏకశిలా నిర్మాణానికి ఉదాహరణ మహాబలిపురం దేవాలయాలు. ఓకే, నెక్స్ట్ వన్. త్రిరత్న సిద్ధాంతాలు దేనికి చెందుతాయి? ఆప్షన్స్: బౌద్ధ మతం, జైన మతం, జుడాయిజం, ఆదర్శవాదం. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ జైన మతం. త్రిరత్న సిద్ధాంతాలు దేనికి చెందుతాయి? జైన మతానికి చెందుతాయి. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, సిక్స్త్ వన్. గాథ సప్తసతిని రచించినవాడు? హర్షుడు, శాతవాహనుడు, హాలుడు, నాగార్జునుడు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ హాలుడు. గాథ సప్తసతిని రచించినవాడు హాలుడు. ఓకే, నెక్స్ట్ వన్. మచిలీపట్నాన్ని పూర్వం ఏమని పిలిచేవారు? ఆప్షన్స్: మోటుపల్లి, మొగల్లాజిపురం, బరుకచ్చం, మైసోలియా. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మైసోలియా. మచిలీపట్నాన్ని పూర్వం ఏమని పిలిచేవారు? మైసోలియా అని పిలిచేవారు. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఎయిత్ వన్. ఆదిమానవుడు జంతువులను వేటాడడానికి వీటిని ఆయుధాలుగా వాడాడు? ఆప్షన్స్: కర్రలు, ఇనుముతో చేసిన ఈటెలు, రాళ్ళు, రాగితో చేసిన పనిముట్లు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రాళ్ళు. ఆదిమానవుడు జంతువులను వేటాడడానికి వీటిని ఆయుధాలుగా వాడాడు? రాళ్లను ఆయుధాలుగా వాడాడు. ఓకే, నెక్స్ట్ వన్. ఉత్తర భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న సంగీతం ఏది? ఆప్షన్స్: హిందుస్థానీ, పంజాబీ, రాజస్థానీ, అస్సామీ. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ హిందుస్థానీ. ఉత్తర భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న సంగీతం ఏది? హిందుస్థానీ. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, 10th వన్. ట్రిపుల్ కేస్ మాస్క్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్: ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ తమిళనాడు. ట్రిపుల్ కేస్ మాస్క్ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడులో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్. అజంతా ఎల్లోరా శిల్పకళ చూడాలంటే ఏ రాష్ట్రానికి వెళ్ళాలి? ఆప్షన్స్: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిషా, మహారాష్ట్ర. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మహారాష్ట్ర. అజంతా ఎల్లోరా శిల్పకళ చూడాలంటే ఏ రాష్ట్రానికి వెళ్ళాలి? మహారాష్ట్రకి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ వన్. అశోక చక్రంలో ఎన్ని ఆకులు ఉంటాయి? రైట్ ఆప్షన్స్: 12, 24, 36, 18. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 24. అశోక చక్రంలో ఎన్ని ఆకులు ఉంటాయి? 24 ఆకులు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్. మన జాతీయ పతాకంలోని అశోక చక్రాన్ని ఏ స్తూపం నుంచి గ్రహించారు? ఆప్షన్స్: అమరావతి స్తూపం, నాగార్జునకొండ, సాంచి స్తూపం, సారనాథ్ స్తూపం. రైట్ ఆన్సర్ గెస్ చేయండి.
ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సారనాథ్ స్తూపం. మన జాతీయ పతాకంలోని అశోక చక్రాన్ని ఏ స్తూపం నుంచి గ్రహించారు? సారనాథ్ స్తూపం నుంచి గ్రహించారు. ఓకే, నెక్స్ట్ వన్. భారత రాజ్యాంగ పరిషత్ ఏ రోజున జాతీయ పతాకాన్ని ఆమోదించింది? ఆప్షన్స్: డిసెంబర్ 9, 1946, జూలై 22, 1947, ఆగస్ట్ 15, 1947, జనవరి 26, 1950. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ జూలై 22, 1947. భారత రాజ్యాంగ పరిషత్ ఏ రోజున జాతీయ పతాకాన్ని ఆమోదించింది? జూలై 22, 1947. ఓకేనా, నెక్స్ట్ వన్. ఓకే, 15th వన్. జాతీయ పతాకాన్ని రూపొందించిన వారు ఎవరు? ఆప్షన్స్: గురజాడ అప్పారావు, పింగిలి సుబ్బారావు, పింగిలి వెంకయ్య, దర్శి చెంచయ్య. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పింగిలి వెంకయ్య. జాతీయ పతాకాన్ని రూపొందించిన వారు పింగిలి వెంకయ్య. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, 16th వన్. జాతీయ జెండాలోని రంగులు త్యాగానికి, పవిత్రతకు, సంపదకు సంకేతాలని అభిప్రాయపడిన మహనీయుడు ఎవరు? ఆప్షన్స్: సర్వేపల్లి రాధాకృష్ణన్, బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సర్వేపల్లి రాధాకృష్ణన్. జాతీయ జెండాలోని రంగులు త్యాగానికి, పవిత్రతకు, సంపదకు సంకేతాలని అభిప్రాయపడిన మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్. ఓకే, నెక్స్ట్ వన్. భారత జాతీయ చిహ్నం. ఆప్షన్స్: అశోక చక్రం, సారనాథ్ స్తూపం, 3 సింహాల గుర్తు, అశోకుని శిలాస్తంభం. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 3 సింహాల గుర్తు. భారతీయ జాతీయ చిహ్నం 3 సింహాల గుర్తు. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, 18th వన్. మన జాతీయ చిహ్నంలో కనబడే జంతువులు. ఆప్షన్స్: 3 సింహాలు, గుర్రం, ఎద్దు, సింహాలు, నెమలి, గుర్రం, సింహాలు, ఎద్దు, పావురం. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సింహాలు, గుర్రం, ఎద్దు. మన జాతీయ చిహ్నంలో కనబడే జంతువులు సింహాలు, గుర్రం, ఎద్దు. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, 19th వన్. భారత జాతీయ గీతాన్ని రాజ్యాంగ పరిషత్ ఏ తేదీని ఆమోదించింది? ఆప్షన్స్: జనవరి 24, 1950, జనవరి 26, 1950, నవంబర్ 24, 1949, ఆగస్టు 26, 1947. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ జనవరి 24, 1950. భారత జాతీయ గీతాన్ని రాజ్యాంగ పరిషత్ ఏ తేదీని ఆమోదించింది? జనవరి 24, 1950. ఓకే, నెక్స్ట్ వన్. భారత జాతీయ గీతాన్ని మొదట ఏ నగరంలో ఆలపించారు? ఆప్షన్స్: త్రిపుర, హరిపూర్, ఢిల్లీ, కలకత్తా. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ కలకత్తా. భారత జాతీయ గీతాన్ని మొదట ఏ నగరంలో ఆలపించారు? కలకత్తా. ఓకే, నెక్స్ట్ వన్. భారత జాతీయ గీతాన్ని ప్రథమంగా ఎప్పుడు ఆలపించారు? ఆప్షన్స్: 1922 ఆగస్టు 15, 1911 డిసెంబర్ 27, 1934 నవంబర్ 27, 1946 జనవరి 27. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 1911 డిసెంబర్ 27. భారత జాతీయ గీతాన్ని ప్రథమంగా ఎప్పుడు ఆలపించారు? 1911 డిసెంబర్ 27 నాడు. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, 22nd వన్. భారత జాతీయ గీతం పూర్తిగా ఆలపించడానికి ఎంత సమయం పడుతుంది? ఆప్షన్స్: 56 సెకండ్లు, 20 సెకండ్లు, 52 సెకండ్లు, 31 సెకండ్లు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 52 సెకండ్లు. భారత జాతీయ గీతం పూర్తిగా ఆలపించడానికి ఎంత సమయం పడుతుంది? 52 సెకండ్లు పడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, 23rd వన్. వందే మాతర గీతం ఏ బెంగాలీ నవలలోనిది? ఆప్షన్స్: మదర్ ఇండియాలో, ఆనంద్ మట్, బెంగాలీ దర్పణ్, అవేక్ ఇండియా. రైట్ ఆన్సర్ గెస్ చేయండి.
ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆనందమఠ్. వందే మాతర గీతం ఏ బెంగాల్ నవల్లో ఉంది? ఆనందమఠ్లో ఉంది. ఆనందమఠ్ నవల్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్. వందే మాతర గీత రచయిత ఎవరు? ఆప్షన్స్: రవీంద్రనాథ్ ఠాగూర్, పింగళి వెంకయ్య, బకిం చంద్ర చటర్జీ, అరవింద్ ఘోష్. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బకిం చంద్ర చటర్జీ. వందే మాతర గీత రచయిత ఎవరు? బకిం చంద్ర చటర్జీ. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, 25th వన్. తెల్లని వెన్నెలతో, విరబూసిన చెట్లతో, స్వచ్ఛమైన నవ్వులతో, మధురమైన మాటలతో మాకు సుఖాలు కలిగించాలని వేడుకుంటున్నాం అనే భావం ఏ గీతంలో ఉంది? ఆప్షన్స్: జనగణమన గేయం, వందే మాతర గేయం, సారే జహా సే అచ్చా గీతం, భారతదేశ ప్రతిజ్ఞ. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ వందే మాతర గీతం. తెల్లని వెన్నెలతో, విరబూసిన చెట్లతో, స్వచ్ఛమైన నవ్వులతో, మధురమైన మాటలతో మాకు సుఖాలు కలిగించాలని వేడుకుంటున్నాం అనే భావం ఏ గీతంలో ఉంది? వందే మాతర గీతంలో ఉంది. ఓకే, నెక్స్ట్ వన్. మన జాతీయ జంతువుగా పులిని ఏ సంవత్సరంలో గుర్తించారు? ఆప్షన్స్: 1956, 1964, 1972, 1974. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 1972. మన జాతీయ జంతువుగా పులిని ఏ సంవత్సరంలో గుర్తించారు? 1972లో. ఓకే, నెక్స్ట్ వన్. భారత ప్రభుత్వం టైగర్ ప్రాజెక్ట్ అనే పులుల సంరక్షణ పథకాన్ని ఏ సంవత్సరంలో చేపట్టింది? ఆప్షన్స్: 1972, 1973, 1994, 1975. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 1973. భారత ప్రభుత్వం టైగర్ ప్రాజెక్ట్ అనే పులుల సంరక్షణ పథకాన్ని ఏ సంవత్సరంలో చేపట్టింది? 1973లో. ఓకే, నెక్స్ట్ వన్. నెమలిని జాతీయ పక్షిగా భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో గుర్తించింది? ఆప్షన్స్: 1964, 1956, 1959, 1967. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 1964. నెమలిని జాతీయ పక్షిగా భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో గుర్తించింది? 1964లో. ఓకే, నెక్స్ట్ వన్. పూర్వ చారిత్రక యుగం గురించి తెలుసుకోవడానికి ఆధారాలు. ఆప్షన్స్: లిఖిత ఆధారాలు, తాళపత్ర గ్రంథాలు, శిలాశాసనాలు, పురావస్తు శాస్త్రం. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పురావస్తు శాస్త్రం. పూర్వ చారిత్రక యుగం గురించి తెలుసుకోవడానికి ఆధారాలు, పురావస్తు శాస్త్రం. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశంలో చారిత్రక యుగం ఎవరి రాకతో ప్రారంభమైంది? ఆప్షన్స్: ద్రావిడులు, ఆర్యులు, గ్రీకులు, అరబ్బులు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆర్యులు. భారతదేశంలో చారిత్రక యుగం ఎవరి రాకతో ప్రారంభమైంది? ఆర్యులతో. ఓకే, నెక్స్ట్ వన్. ఆర్యుల చారిత్రక ఆధారం. ఆర్యుల చారిత్రక ఆధారం. ఆప్షన్స్: పురావస్తు శాస్త్రం, తవ్వకాల్లో లభించిన వస్తువులు, ప్రాచీన సాహిత్యం, వేద సాహిత్యం. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ వేద సాహిత్యం. ఆర్యుల చరిత్రకు ఆధారం వేద సాహిత్యం. ఓకే, నెక్స్ట్ వన్. వేదాల్లో మొదటిది. ఆప్షన్స్: ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, సామవేదం. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఋగ్వేదం. వేదాల్లో మొదటిది ఋగ్వేదం. ఓకే, నెక్స్ట్ వన్. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి మహిళ. ఆప్షన్స్: అని బిసెంట్, దుర్గాబాయ్ దేశ్ముఖ్, సరోజినీ నాయుడు, విజయలక్ష్మి పండిట్. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సరోజినీ నాయుడు. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి మహిళ సరోజినీ నాయుడు. ఓకే, నెక్స్ట్ వన్. ఋగ్వేదంను ఏ లిపిలో రాశారు? ఆప్షన్స్: బ్రహ్మలిపి, ప్రాకృత లిపి, దేవనాగరి లిపి, సంస్కృత లిపి. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ దేవనాగరి లిపి. ఋగ్వేదంను ఏ లిపిలో రాశారు? దేవనాగరి లిపిలో రాశారు. ఓకే, నెక్స్ట్ వన్. ఆర్యుల ప్రధాన వృత్తి ఏమిటి? ఆప్షన్స్:
పశువుల పెంపకం, వ్యవసాయం, పౌరహిత్యం, వేటాడడం. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ వ్యవసాయం. ఆర్యుల ప్రధాన వృత్తి ఏమిటి? వ్యవసాయం. ఓకే, నెక్స్ట్ వన్. ఆర్యులు సప్త సింధు ప్రాంతం నుంచి వచ్చి ఏ నది తీర ప్రాంతంలో స్థిరపడి నివసించేవారు? ఆప్షన్స్: గంగా, యమున, సరస్వతి, సెట్లేజ్. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ యమున. ఆర్యులు సప్త సింధు ప్రాంతం నుంచి వచ్చి ఏ నది తీర ప్రాంతంలో స్థిరపడి నివసించేవారు? యమునా నది తీర ప్రాంతం దగ్గర. ఓకే, నెక్స్ట్ వన్. ఆర్యులు వీటిని ప్రధాన సంపదగా భావించి పూజించేవారు? ఆప్షన్స్: గుర్రాలు, ఇనుప పనిముట్లు, యజ్ఞయాగాలకు ఉపయోగించే వస్తువులు, పశువులు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ పశువులు. ఆర్యులు వీటిని ప్రధాన సంపదగా భావించి పూజించేవారు? పశువులు. ఓకే, నెక్స్ట్ వన్. దసరాగ్ని యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? ఆప్షన్స్: ఆర్య తెగల మధ్య, ఆర్యులకు ద్రావిడులకు, ఆర్యులకు దాసులకు, స్థానికులకు ఆర్యులకు. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ఆర్య తెగల మధ్య. దసరాగ్ని యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? ఆర్యులకు తెగలకు మధ్య. ఓకే, నెక్స్ట్ వన్. దసరాగ్ని యుద్ధం ఏ నది ఒడ్డున జరిగింది? ఆప్షన్స్: సింధు, యమున, చినాబ్, రావి. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రావి. దసరాగ్ని యుద్ధం ఏ నది ఒడ్డున జరిగింది? రావి నది ఒడ్డున జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. తొలి వేద కాలంలో తెగ నాయకుడిని ఏమని పిలిచేవారు? ఆప్షన్స్: రత్నిన్, రాజస్, ఆర్యన్, నాయకన్. రైట్ ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రాజస్. తొలి వేద కాలంలో తెగ నాయకుడిని ఏమని పిలిచేవారు? రాజస్ అని పిలిచేవారు. ఓకే, నెక్స్ట్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మరిన్ని కంటెంట్స్ కోసం, మరిన్ని మోడల్ పేపర్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ లాస్యస్ ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ.